మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనము మరియు 18వ వచనం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటన ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనిషిని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 అనగానే జనులో కలిగేది మొట్టమొదట భయం. అయితే వాక్యం భయపెట్టడానికి రాయలేదు, కానీ దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దాన్ని తృణీకరించడానికి, దాన్ని విడిచిపెట్టడానికి, దాని నుండి తప్పించుకోవడానికి, దానిని దూరంగా పారిపోవడానికి, అది మన దరికి చేరకుండా ఉండడం నిమిత్తం ఆయన వాక్యంలో ఆయన వ్రాయించాడు. అయితే ఈ 666 అను సంఖ్య బాహాటంగా స్పష్టంగా 666 అని రాయబడినప్పుడు ఇంకా దానిలో మనకు గుర్తించే విషయం ఏముంది? 666 అనే సంఖ్య స్పష్టంగా బయలుపరచబడింది. దానిలో మనం గుర్తించాల్సింది ఏముంది? ప్రభు అంటారు, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, మరియు అందులో జ్ఞానము కూడా ఉంది అంటున్నారు. ఒకటి, ఆ మృగము యొక్క సంఖ్యను గుర్తించాలి బుద్ధి గలవాడైతే. 2, అందులో జ్ఞానం ఉంది అని చెప్తున్నారు. 666 సంఖ్య అది బుద్ధి గలవాడు గుర్తించగలడు. మనం 666 అని చదువుకుంటున్నాం, ఇక దానిలో బుద్ధి ఉంది మనం గ్రహించడానికి. 666 అర్థమవుతుంది కదా మనకి. మరియు దానిలో జ్ఞానం ఉంది అంటున్నారు. అనగా దీనిలో ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని దేవుడు దాచి ఉంచాడు. బుద్ధి గలవాడు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతాడు. అయితే దానిలో జ్ఞానం ఉంది అన్న విషయాన్ని కూడా అతను మాత్రమే గుర్తించగలుగుతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ అంత్య దినాల్లో సాతాను యొక్క క్రూర పాలన ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయంలో వాడు 666 అనేటువంటి ఒక ముద్రను, వాడి సంఖ్యను ఫామ్లోకి తీసుకొస్తాడు, అంటే దాన్ని ఆచరణలోనికి తీసుకువస్తాడు. ఈరోజు మనం చూస్తూ ఉంటే సంవత్సరములు జరుగుతూ ఉన్నాయి, తరాలు జరిగిపోతూ ఉన్నాయి, గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అది భౌతికంగాను, పరిజ్ఞానంగాను, శాస్త్రీయంగాను, అన్ని కోణాల్లో, వైద్యపరంగాను, మానసికంగాను అనేకమైనటువంటి వ్యత్యాసాలను, వృద్ధిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 666లో కలిగేటువంటి వృద్ధి ఏంటంటే, సాతానుగాడు 666 అని తీసుకొచ్చి మన చేతుల మీదో మన నొసట మీదో వాడు వేయడు. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, అదే నెంబరు, ఇంకా ఆ నెంబర్ అంటే మనం భయం, ఆ నెంబర్కి దూరంగా ఉండాలి, అది మన దగ్గర రాకూడదు. కానీ వాక్యం సెలవిస్తుంది, దానిలో జ్ఞానం ఉంది మరియు దాన్ని మీరు లెక్కించాలి. 666 అనగా ఇట్స్ నెవర్ కాల్డ్ ఏ 7, అంటే 6 నెవర్ బీ 7. 6 ఎప్పటికీ 7 కాదు, 666 ఎప్పటికీ 7 కాదు. పోనీ 66 ఉన్నా 7 కాదు, ఖచ్చితంగా అది 7కి సరిపోదు. 666 ఉన్నా, 66 ఉన్నా, 6 ఉన్నా అది ఖచ్చితంగా 7కి సూట్ అవ్వదు. అట్లాగే 7 అనేది సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతకు సాదృశ్యం. ఆదిలో దేవుడు సర్వమును సృష్టించి 6 దినముల్లో 7వ దినాన్ని ఆయన దాన్ని విశ్రాంతి దినంగా నిర్ణయించి వారానికి 7 రోజులు, 7 దినములు మొత్తం సృష్టి అంతా అని ఆయన 7 దినాలు ఆయన హెచ్చించాడు. ఇక్కడ ఈ సాతాను కూడా ప్రయత్నిస్తున్నాడు, దేవునిలాగా దేవుని స్థాయికి వెళ్ళిపోదాం, 7కి వెళ్ళిపోదాం, సంపూర్ణతకి వెళ్ళిపోదాం అని. కానీ వాడి వల్ల కాదు. వాడు 6 దగ్గర ఆగిపోతాడు. 6కి పక్కన ఎన్ని 6లు పెట్టినా, ఎన్ని 0లు పెట్టినా అది 7 మాత్రం కాలేదు. ఆడనుకుంటున్నాడు నేను కూడా వెళ్ళిపోతాను. అసలు వాడి పతనానికి గల కారణం ఏంటంటే ఈ 666. ఇందులో జ్ఞానము కలదు అంటే అర్థం ఏంటంటే, వీడు దానియేలు కంటే జ్ఞానము కలవాడు అనే విషయాన్ని మనం ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. నీవు దానియేలు కంటే జ్ఞానము కలవాడు అని దేవుడు ఎహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో సాతాను లూసిఫర్ గురించి మాట్లాడుతూ అంటారు. వాడంత జ్ఞాని, కానీ వాడి జ్ఞానం ఎక్కడి వరకు అంటే సంపూర్ణమైన జ్ఞానం కాదు వాడిది.
వాడి సగం జ్ఞానమే. ఈ లోకంలో కూడా కనిపించేది మనకి సగం జ్ఞానమే కనిపిస్తుంది. పూర్తి జ్ఞానం దేవునిలోనే దాగి ఉన్నది. అది పవిత్రమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరలోక జ్ఞానం. ఈ లోకంలో కనిపించేది సాతానుగడి జ్ఞానం, వాడిది సంపూర్ణం కాని జ్ఞానం. ఏది చూసినా ఏది పట్టుకున్నా సైంటిఫిక్గా అది సగం వరకు వాళ్ళకి తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దాన్ని వివరించలేరు. కారణం ఏంటంటే అది 666 సగం జ్ఞానమే. కానీ క్రీస్తులో పూర్తి జ్ఞానం ఉన్నది. ఇక్కడ మనం గుర్తించాల్సిన మనొక విషయం ఏంటంటే, బుద్ధి గలవాడు మాత్రమే దాన్ని గుర్తిస్తాడు. ఎవడు బుద్ధి గలవాడు? ఎవడైతే నా మాటలు విని దాని మీద తన జీవితంలో కట్టుకుంటాడో వాడు బుద్ధిమంతుడని మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు. ఎవరు ఆయన మాటలు వింటున్నారు, ఎవరు ఆయన మాటలు వినట్లేదు అన్న సంగతి వినేవారిని బట్టి ఉంటుంది. అయితే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా జీవించాలనుకునే వారికి ఆయన బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే బుద్ధి వివేకములకు ఆధారముకు ఆత్మ, యెషయా 11వ అధ్యాయం మనం చూస్తాం. ఆ ఆత్మను ప్రభు మనకిస్తాడు. సాతాను గది క్రియలను స్పష్టంగా మనం గుర్తించగలుగుతాం. ఒక్క లైన్లో మీకు ఈ 666 గురించి మీకు వివరణ ఇవ్వాలి అంటే, అది ఆ ముద్ర నొసట ఎందైనను కుడి చేతి మీదనైనను వాడు ముద్రిస్తాడంట. దాని అర్థం నొసటి ఎందు అనగా వాడి నొసట అంటే మనం ఆలోచన, తలంపులు అన్ని సర్వ శరీరానికి కావాల్సినటువంటి కమాండ్లు, ఆజ్ఞను ఇచ్చి శరీరం అంతటిని లోపరుచుకునేది బుర్ర, తెలివి, మెదడు. అయితే సాతాను గాడు అక్కడ వేస్తారంట ముద్ర. దాని అర్థం ఎవని యొక్క తలంపులు, ఎవని యొక్క క్రియలు, ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, సాతాను పరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే కనుక వాడు ఆల్రెడీ ముద్రించేశాడు. వాళ్ళు ఆ దారిలోనే ఉన్నారు. సాతాను గాడు వాళ్ళని వారి వైపు వశపరిచేసుకున్నాడు. ఎవరి క్రియలైతే పవిత్రంగా, పరిశుద్ధంగా, ఎవరి తలంపులైతే పవిత్రంగా, పరిశుద్ధంగా, దైవ చిత్తానుసారంగా ఉంటాయో వారు సాతాను యొక్క ముద్రను లేనివారు, దేవుని యొక్క ముద్ర కలిగిన వారు. మరియు కుడి చేతి మీద వాడి ముద్ర ఉంటుందంట. అయితే చేతులతో చేసే పనులు వాడి చేతులను నియంత్రిస్తాడు, వాడు తలంపులను నియంత్రిస్తాడు. వారి ముద్ర వేసిన వాడికి వాడి చేతులను నియంత్రిస్తాడు. చేయకూడని పనులు చేపిస్తాడు, దొంగతనం చేపిస్తాడు, అఘాయిత్యాలు చేపిస్తాడు, హత్య జరిగిస్తాడు, కొట్లాటకి తీసుకెళ్తాడు, ఏదైనా దోపిడీ చేస్తాడు. అంటే వాడి చేతులతో ఏదైతే సాతాను గడి నిర్వర్తిస్తూ ఉంటాడో వాడి పరిగణలో పెట్టుకుని వాడు నడిపిస్తూ ఉంటాడో వాడి కుడి చేతి యందు సాతాను గడి ముద్ర పడినట్లే, వారి నొసటి యందు వాడి ముద్ర పడినట్లే. కాబట్టి నేటి దినాన మనం మన చేతి క్రియలు, మన యొక్క ఆలోచనలు, తలంపులు, మెదడు యొక్క ఆలోచనలు, తలంపులు, మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, దేనిని చేస్తున్నాము, ఎట్లాంటి విషయాలు మనం యోచిస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఈ యొక్క సంఖ్యకు మనం దూరంగా ఉండగలుగుతాం. బుద్ధి గలవాడు మాత్రమే వాటిని గుర్తించగలడు. అయితే ప్రభు ఈ యొక్క సాతాను యొక్క బంధకాల నుంచి తప్పించడానికే ఆయన ఉన్నత మహిమను విడిచిపెట్టి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శక్తి సంపన్నతలు, ఆయన బల పరాక్రమలు, ఆయన చేతి క్రియలు మనం కలిగి ఉండాలంటే మనం చేయగలిగింది ఒకటే, మనం బుద్ధి గలవారుగా మార్చబడాలి. బుద్ధి గలవాడు మాత్రమే దాన్ని గుర్తిస్తాడు, దానిలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించగలుగుతాడు, దానిలో ఉన్నటువంటి సాతాను క్రియలను గుర్తించగలుగుతాడు, దానిని జయించగలుగుతాడు. అట్టి బుద్ధి, జ్ఞానం దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే మనకు అనుగ్రహించబడతాయి. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని ప్రతి దినం, ప్రతి నిత్యం, ప్రతి క్షణం మనం అనుసరించి, గ్రహించి ముందు అడుగు వేయడానికి పరిశుద్ధాత్ముడు మీకును మీ కుటుంబములకు సహాయము చేయునుగాక. సాతాను యొక్క తలంపుల నుంచి, సాతాను యొక్క క్రియల నుంచి మిమ్మల్ని ఆయన విడిపించునుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.